కర్నూలు జిల్లా బిజ్నపల్లి ఎస్ఐ శ్రీనివాస్ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఓ ప్రమాద ఘటనలో మద్యం మత్తులో ఉన్న కారు డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని కోరిన యువకులపై ఆయన వీరంగం సృష్టించారు. షార్ట్ బనియన్తో పోలీస్ స్టేషన్కు వచ్చి యువకులను అత్యంత అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడికి దిగారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పోలీస్ స్టేషన్ లో ఉన్నాడు. అక్కడ వచ్చి మేము అక్కడికి వెళ్ళినాక కార్ అతను బిజ్నపల్లి లోకల్ వాళ్ళు తోలుకుపోతుంటే మేము వచ్చి సార్ జస్ట్ ఇతన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేయండి, బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసి తోలుకుపోండి, రేపు మాట్లాడుకుందామని మేము కూడా అంటే కానిస్టేబుల్ ఉండి రిపోర్టర్ ఆయన ఏమంటారు ఆయన ఫస్ట్ ఎఫ్ఐఆర్ రాష్ట్ర సార్ ఉండి వద్దు అట్లా వద్దు మేము రేపు మాట్లాడుకుంటామని పంపిస్తుంటే మేము అడిగినాం క్యాండిడేట్ ఎందుకు అట్లా వెళ్తున్నారు మీరు అంటే మేము ఎస్ఐతో మాట్లాడినాం, ఏఎస్ఐతో మాట్లాడినాం, మేము తోలుకోపోతాం రేపు చూసుకుంటామని వాళ్ళు అంటుంటే మేము ఉండి జస్ట్ ఇట్లా అడినాం మీరు తోలుకోపోండి పర్వాలేదు ఏం ఇబ్బంది లేదు కానీ బ్రీత్ అనాలిసిస్ టెస్ట్ చేసినాక తోలుకుపోండి అని చెప్తే దానికే కానిస్టేబుల్ వచ్చి ఎస్ఐ సార్ని పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చి మమ్మల్ని బండ బూతులు తిట్టి ఎస్ఐ చెప్తుంటే కూడా మీరు వినరా అని చెప్పి లంజా కొడుకు మీ అమ్మని దేంగా ఇట్లా లంబడి కొడుకులారా మీరు ఎందుకు వచ్చి స్టేషన్ వచ్చి మా మీద దాడి చేస్తారని చెప్పి మేము ఏం అనకముందే మమ్మల్ని వచ్చి యూనిఫామ్ లేకుండానే వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని స్టేషన్ నుంచి పంపించి మా బండి గుంజుకొని మా మీదనే కేసు పెడతా అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాం, మమ్మల్ని భయపెడుతున్నాడు. ఈ విషయం గురించే మేము ఈరోజు ఇక్కడ ఎస్పీ ఆఫీస్ దగ్గరకు వచ్చినాము సార్. ఎస్ఐ సార్ కూడా వాళ్ళు పిలిపిస్తే ఎస్ఐ సార్ వచ్చింది కూడా నార్మల్గా యూనిఫామ్ లో రాకుండా బనీల్ మీద అండర్వేర్ బనీల్ మీద డ్రైవర్ మీద వచ్చి మమ్మల్ని కొట్టి మమ్మల్ని ఎవరంటే మమ్మల్ని బండ బూతులు తిట్టిండు, లంచా కొడుకులారా మీ అమ్మందేం కానీ బండ బూతులు తిట్టుకుంటూ మమ్మల్ని కొట్టి పంపించేసిండు అక్కడి నుంచి. ఇంకోటి మా బండి గుంజుకున్నాడు, మమ్మల్ని మీద కేసు వేస్తా అని చెప్పి మమ్మల్ని భయపెడుతున్నాడు. అల్లు అర్జున్ ఫ్యామిలీ జపాన్ వెకేషన్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జపాన్ లో పుష్ప 2 సినిమా ప్రమోషన్లలో బిజీగా గడుపుతున్నారు. ఈ పర్యటనలో తన భార్య స్నేహ, పిల్లలు అయాన్, అర్హలతో కలిసి అక్కడి మాస్ లో సందడి చేస్తూ స్థానిక రుచులను ఆస్వాదిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో నటిస్తుండగా తదుపరి చిత్రం లోకేష్ కనకరాజ్తో ఉండబోతుందని ఆయన ప్రకటించారు. ఎమోషనల్ తండ్రి ప్రేమ ఇదే. తల్లి లేని తన బిడ్డను మందలించవద్దని ఒక తండ్రి టీచర్ను వేడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో నెటిజన్లను కన్నీరు పెట్టిస్తోంది. తను ఏడిస్తే ఓదార్చే అమ్మ లేదు అంటూ క్లాస్ రూమ్లో కూతుర్ని హత్తుకుని ఆయన వ్యక్తపరిచిన ఆవేదన తండ్రి ప్రేమకు నిలవట్ట అద్దంలా నిలిచింది. అమ్మలేని లోటు తెలియకుండా పెంచాలనే తండ్రి తపన చూసి నాన్న ప్రేమ వెలకట్టలేనిది అంటూ వేలాది మంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం గుండెడ్రేపల్లి శివార్లో 2 చిరుతపులు సంచరించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మల్కాపూర్ వెళ్లే దారిలో కొండపై ఉన్న ఈ చిరుతలను చూసి కొందరు యువకులు తమ సెల్ ఫోన్లలో వీడియోలు తీశారు. గతంలోనూ మల్కాపూర్, కొనాయిపల్లి, ధాతర్పల్లి పరిసరాల్లో చిరుతలు కనిపించాయి. అటవీ శాఖ అధికారులు స్పందించి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. ఒకటి కాదు 2 చిరుతపులులు ఉన్నాయి ఇక్కడ. 2 ఇక్కడ ఒకటి, ఇది ఒకటి. కోహ్లీ తాగిన మిస్టరీ డ్రింక్ ఏంటి? ఇండోర్ వన్డేలో విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తూ తాగిన ఒక బ్రౌన్ కలర్ డ్రింక్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఆ ద్రావణం తాగి కోహ్లీ ఇచ్చిన వింత ఎక్స్ప్రెషన్స్ పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అయితే అది కండరాల పట్టేయడం తగ్గించే పికిల్ జ్యూస్ లేదా శక్తినిచ్చే సప్లిమెంట్ అయి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రకు భంగం కలిగించేలా కొందరు భక్తులు చెప్పులతో ప్రాంగణంలోకి ప్రవేశించడం కలకలం రేపింది. అత్యంత భద్రత, నిఘా ఉండే క్షేత్రంలో ఇలా జరగడంపై భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన జరుగుతున్న సమయంలో చుట్టుపక్కల టీటీడీ సెక్యూరిటీ సిబ్బంది ఎక్కడా కనిపించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. భద్రతా వైఫల్యాలపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది అయితే చెప్పులతో నడుస్తున్నారు. ఇక్కడైతే మన తిరుపతి దేవస్థానంలో శ్రీవారి యొక్క గోపురం దగ్గర మాడవీధుల్లో చెప్పులతో మాత్రం ఎవరు నడకూడదు. అలాంటిది కొన్ని మంది మాత్రం చెప్పులతో నడుస్తున్నారు, చెప్పినా కూడా వినట్లే.
స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక WEF 2026 సదస్సు వేదికగా పాకిస్తాన్కు చేదు అనుభవం ఎదురైంది. ఖైబర్ పఖ్తూన్ఖ్వాలో అమాయక పౌరుల హత్యలను నిరసిస్తూ పష్తూన్ గ్రూపులు పాక్ ప్రభుత్వం సైన్యానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టాయి. పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్ను లక్ష్యంగా చేసుకుని నిరసనకారులు నినాదాలు చేశారు. మానవ హక్కుల ఉల్లంఘనలపై అంతర్జాతీయ వేదికపై పాకిస్తాన్ తీరును వారు ఎండగట్టారు. The world is watching. Pakistan is killing. The world is watching. Pakistan, stop killing Pashtuns. Pakistan, stop killing Pashtuns. రోజులో 30 నిమిషాలే నాకు కేటాయిస్తారు పవిత్ర. సీనియర్ నటుడు వికే నరేష్ 65వ పుట్టినరోజు సందర్భంగా జరిగిన సినిమా వేడుకలో పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 54 ఏళ్ల సుదీర్ఘ సినీ ప్రస్థానం ఉన్న నరేష్తో తోడుగా ఉండటం తన అదృష్టమని, ఆయన ప్రతి పాత్ర కోసం రాత్రింబవళ్లు ఎంతో శ్రమిస్తారని కొనియాడారు. అంత బిజీగా ఉన్న రోజుకు 30 నిమిషాలు తన కోసం కేటాయిస్తారని తెలిపారు. నరేష్ కూడా స్పందిస్తూ, నాలో సగం పవిత్ర, తను నా లక్కీ చార్మ్ అని ఎమోషనల్ అయ్యారు. సో ముందు సినిమా గురించి మాట్లాడాలా, ముందు నరేష్ గారి గురించి మాట్లాడాలా అనేది మీరు డిసైడ్ చేయండి. ఎందుకంటే నన్ను ట్రోల్ చేయవచ్చు కదా తర్వాత. అవును. సో నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఇప్పుడు 54 years ఇన్ ద ఇండస్ట్రీ ఆయనకి. అలాంటి ఒక ఆర్టిస్ట్తో నా జీవితం గడపడం అనేది ఐ థింక్ ఇట్స్ గాడ్స్ బ్లెస్సింగ్ అండ్ ఆల్ ద ఎల్డర్స్ బ్లెస్సింగ్స్ అనుకుంటాను నేను. ఆయన ప్రతి క్యారెక్టరు, ప్రతి చిన్న క్యారెక్టర్ అయినా పెద్ద క్యారెక్టర్ అయినా ఆయనకి డిఫరెన్స్ ఉండదు. అన్నింటికి చాలా ప్రిపేర్డ్గా హీ ప్రిపేర్స్ హిమ్సెల్ఫ్ డే అండ్ నైట్ అనమాట. నాకు మాట్లాడాలంటే ఇప్పుడు టైం తీసుకోవాలి ఆయన దగ్గర, అలా ఉంది. నేను మాట్లాడొచ్చా ఇప్పుడు అని, మీకు ముందుకు రండి. సో ఇప్పుడు మాట్లాడొచ్చా? లేదు నేను సీన్ చదువుతున్నాను అంటారు. సో నాకు ఒక ½ an hour దొరుకుతుంది ఆయనతో మాట్లాడడానికి, అంతే. సో అంత బిజీగా ఉన్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ హీ ఈజ్ సో బిజీ. అండ్ ఆయన చూస్తూ నాకు ఏమంటారు, లైక్ అంటే ఇంత పెద్ద నటుడితో ఐఎమ్ లివింగ్ అని ఐ ఫీల్ వెరీ గుడ్ అండ్ బ్లెస్డ్. And many happy returns of the day for you. May you have a wonderful life ahead with me, and always for this lifetime and next, and have a wonderful life ahead, and also good films to come. So ఇంకా సినిమా గురించి మాట్లాడాలంటే ఇది గ్లిమ్స్లో మీరు ఏం చూశారు డైలాగ్స్, అది నరేష్ గారే మాట్లాడుతున్నట్టు ఉంది నాకు. ఎందుకంటే సేమ్ డైలాగ్స్ అప్పుడు చెప్తుంటారు, ఇదేమో ఆయన డైరెక్టరు ఆయన చూసి రాశాడా, అదే అలాగొచ్చిందా నాకు తెలియదు. బట్ దట్స్ హౌ హీ లివ్స్ హిజ్ లైఫ్. సో హీ లివ్స్ లైక్ అ కింగ్. సో వాట్ his philosophy is that every minute we have to enjoy and live our life happily అన్నట్టుగా. సో దట్స్ వాట్ ఈ సినిమా గ్లిమ్స్ చూస్తే నాకు అలా అనిపిస్తుంది. ఎందుకంటే నాకైతే సినిమా గురించి ఏమీ తెలీదు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ కన్నడ ప్రొడ్యూసర్ ఈజ్ డూయింగ్ ఇది. కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నారు అనేది నాకు ఇంకా ఐఎమ్ వెరీ హ్యాపీ, బికాస్ నాకు కొంచెం సెల్ఫిష్ ఉంది దట్ ఐఎమ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ ఇక్కడ తెలుగులో నన్ను అంత ప్రేమిస్తున్నారు. కానీ నాకు మా మదర్ టంగ్ ఇస్ కన్నడ అని ఇప్పుడు కన్నడ తెలుగు రెండు చేస్తున్నారు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎస్ అంటే అదే చెప్తున్నాను కదా, నన్ను అంత ప్రేమించి సో నేను ఇంత తెలుగు బాగా మాట్లాడుతున్నానంటే నరేష్ గారు ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. వీళ్ళందరూ బాగా ఈ మూవీ రిలీజ్ టైంలో డైరెక్టర్, ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ బి టాకింగ్ వెరీ గుడ్ తెలుగు అనమాట, బికాಸ್ హీ విల్ టీచ್ వెరీ గుడ్ తెలుగు. ಸೊ ಆಲ್ ದ ಬೆಸ್ಟ್ ಅಂడి, ಎಲ್ರಿಗೂ ಒಳ್ಳೆಯದಾಗಲಿ, ಒಳ್ಳೆ ಸಿನಿಮಾ ಮಾಡಿ. ఇంకా బెంగళూరులో కూడా
విల్ కమ్ అండ్ డూ ద థింగ్. సార్ విష్ణు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్, అండ్ రాజేష్ దండ గారు కూడా థ్యాంక్ యూ. సో ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అండి. థ్యాంక్ యూ నరేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్ పవిత్ర గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ అండ్ గ్రేసింగ్ అవర్ ఈవెంట్. అండ్ ఇప్పుడు మా కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ శ్రీ విష్ణు గారిని కర్ణాటక డీజీపీ స్థాయి అధికారి రామచంద్రరావుకు సంబంధించి ఇప్పటికే ఒక వీడియో సంచలనం సృష్టించగా తాజాగా ఒక ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కాల్ రికార్డింగ్లో ఆయన ఒక మహిళతో అత్యంత చనువుగా సరసాలాడుతున్నట్లు వినిపిస్తోంది. అయితే ఇప్పటికే వైరల్ అయిన వీడియోను ఆయన ఫ్యాబ్రికేటెడ్ అని ఖండించారు. ఇప్పుడు ఈ కొత్త ఆడియో క్లిప్ పై రామచంద్రరావు ఎలా స్పందిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ಹಲೋ ಹಾಯ್, ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್. ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಸರ್. ಏನು ಎಷ್ಟು ಕಾಲ್ ಮಾಡಿದೆ ನಾನು ನಿಮಗೆ? ನಾನೇನ್ ಮಾಡ್ಲಿ, ಬೆಳಿಗ್ಗೆ 7:00 ಜಿಮ್ ಹೋಗಿದ್ದೀನಿ, ಈಗ ಜಸ್ಟ್ ಬಂದಿದ್ದೀನಿ. ನೋಡಪ್ಪ, ಜಿಮ್ ಅಲ್ಲಿ ಮೊಬೈಲ್ ಅಟೆಂಡ್ ಮಾಡಲ್ಲ ನಾನು. స్వయం ప్రతిపత్తి కలిగిన గ్రీన్లాండ్ ను కొనుగోలు చేస్తానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఉద్రిక్తతలకు దారితీశాయి. అమెరికా తనపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో డెన్మార్క్ తన ఆర్మీ చీఫ్ పీటర్ బాయన్స్ తో కలిసి భారీగా సైనిక దళాలను అక్కడికి పంపింది. గ్రీన్లాండ్ సార్వభౌమాధికారాన్ని కాపాడతామని, ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని డెన్మార్క్ స్పష్టం చేసింది. నాటో సభ్య దేశాలు కూడా డెన్మార్క్ కు మద్దతుగా నిలిచాయి. Yes, yeah. Welcome, sir. రోడ్డుపై ఉండే తెల్లటి గీతలను దాటడం ఎంత ప్రమాదమో ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఓ బైకర్ అతి వేగంతో వైట్ లైన్ ను దాటి వెళ్లాడు. దీంతో ఎదురుగా వచ్చిన వాహనం అతడిని ఢీకొట్టడంతో గాల్లోకి ఎగిరిపడ్డాడు. వైట్ లైన్ గ్యాప్తో ఉంటే మీరు ఎదుటి వాహనాలను ఓవర్టేక్ లైన్ చేంజ్ అవ్వచ్చు, కానీ సింగిల్ డబుల్ లైన్లు గ్యాప్ లేకుండా ఉంటే జాగ్రత్తగా ఓవర్టేక్ చేయాల్సి ఉంటుంది.